స్థానిక నిరుద్యోగ యువతీ యువకులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో జాబ్ మేళాను కోటబొమ్మాలిలో ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలియజేశారు. కోటబొమ్మాలి జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో మాట్లాడుతూ 32 కంపెనీల ద్వారా 1200 ఉద్యోగాలకు అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ప్రైవేట్ రంగంలోని ఉద్యోగాలకు సరైన నైపుణ్యం గల అభ్యర్థులను అందించుట కొరకు నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా మెరుగైన వసతులతో కూడిన శిక్షణను అందిస్తున్నట్లు తెలియజేశారు. కోటబొమ్మాలి జూనియర్ కళాశాల ఆవరణలో జాబ్ మేళాను ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు శ్రీ దినకర్ గారు, వేదిక పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి, ఎవరైతే నిరుద్యోగ యువత, కాలేజ్ ప్రిన్సిపాల్ సిబ్బంది, పాత్రికేయులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేశంలో గాని, రాష్ట్రంలో గాని, జిల్లాలో గాని, గ్రామంలో గాని ప్రధానమైనటువంటి సమస్య నిరుద్యోగ సమస్య. అన్ని పనులు మనం ఒకరోజు ఆలస్యమైన చేయగలుగుతున్నాం, కానీ ఈ సమస్యను మనం పరిష్కరించలేకపోతున్నాం. అందుకే మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రేపు అధికారంలోకి వస్తే 5 సంవత్సరాల పీరియడ్లో ఇటు ప్రభుత్వంలో గాని, ప్రైవేట్ పరంగా గాని, స్వయం ఉపాధి ఇచ్చిన గాని 20 లక్షల మందికి తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం పనిచేస్తుంది. 20 లక్షల మందిని మైకులో చెప్పడం కాదు, రేపు 5 సంవత్సరాల తర్వాత ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో, ఏ గ్రామంలో ఎవరికి ఉపాధి ఉద్యోగం ఇచ్చామో స్పష్టంగా మీరు ఆన్లైన్లో చూసుకున్నా తెలిసే విధంగా ఈరోజు ఏర్పాట్లు చేస్తున్నాం. మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఏదైనా సరే ఎంప్లాయ్మెంట్ రావాలంటే పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి. పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలంటే అందరూ సహకరించాలి. పారిశ్రామిక వచ్చిన తర్వాత ఉద్యోగం కావాలంటే ప్రతి ఒక్కరికి స్కిల్ అనేది చాలా అవసరం. అది లేకపోతే దేనికి మనం ఉపయోగం పోవచ్చు కదా. ఎంతమంది ఇచ్చారు, ఎంత ఇచ్చారు వాళ్ళు? 20,000 3 months సాలరీ యూ కెన్ బై ఎ బైక్. బైక్ లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేశారు. వాట్ వాజ్ జాబ్ ప్రొఫైల్ ఏంటి అక్కడ? సైట్ వర్క్, బిల్డింగ్ టవర్స్, GPS, గ్యాస్ డిటెక్టర్ వల్ల అపార్ట్మెంట్ జాబ్ వస్తే వెళ్తారా? జీవీస్ అక్కడ జీవీస్ అంటే ఎక్కడ? హైదరాబాద్ చౌట వెహికల్ తిరుపతి ప్లేస్మెంట్ రాదు, లేవు అసలు లేవు, కంపెనీస్ రాదు. అంటే లాస్ట్ ఇయర్ వచ్చారా, ఈ రోజు రాదు, ఇప్పుడు రాలేదు, కాకపోతే ఎప్పుడు రాదు. ఈ కోర్సులో ఎంతమంది సర్చింగ్ జాబ్
రాదు. అంటే లాస్ట్ ఇయర్ వచ్చారా, ఈ రోజు రాదు, ఇప్పుడు రాలేదు, లేకపోతే ఎప్పుడు రాదు. మీ కోర్స్ సర్చింగ్ జాబ్ ఈ వెబ్సైట్లో ఏమో ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎలిజిబిలిటీ పోతే ఎంఎస్సీ ఎలిజిబిలిటీ వచ్చాను. చెప్పేసి వచ్చింది ఎంఎస్సీ మైక్రోబయాలజీ కెమిస్ట్రీ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ఎంబీజీఆర్ ఆల్ దిస్ లాస్ట్ 2 monthsలో ట్రయల్స్ చేసాము. సో అందులో అందులో క్వాలిఫై అయ్యారు. సో ఇక్కడ హైదరాబాద్ కూడా మేమే చేస్తాం. ఎందుకంటే అక్కడ డబ్బులు వస్తారు, ఇక్కడ నుంచి మేము వర్క్ చేయాలనుకుంటున్నాం. సో ఎవరైతే హైదరాబాద్ ఇంట్రెస్ట్ ఉన్నాడో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ సైట్స్ పెట్టి డేటాబేస్ నేను ఆ క్వాలిఫికేషన్ చెక్ చేస్తారా? తర్వాత అన్నీ ఉన్నాయి కదా, బిఎస్సీ సో యూఆర్ లుకింగ్ ఫర్ బిఎస్సీ ఆర్ యూఆర్ బిఎస్సీ నథింగ్ స్పెషలైజేషన్. బిఎస్సీ కెమిస్ట్రీ సో బట్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ is one of the has basic ఈ టైం చూస్తున్నారు. He has cleared your first quarter round. So now next will be written. So recent pass out. You are not asking them that why you are coming here. That is not your money. basic question will be asked. మేము విజయనగరంలో అక్కడ పంపించి రాలా? నగరమే కదా. సిటీ 50 అమ్మ మీరు ఎక్కడ చేస్తారు? మీరు యువర్ ఫ్రమ్ మీరు మీరు కూడా లోకల్ వచ్చారు. సరే సో ఇచ్చేయండి. ఎక్కడ ఎక్కడ